నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టీకా తయారీలో, పంపిణీలో ప్రపంచంలోనే మన దేశానికి విశేషమైన అనుభవం ఉంది. రాష్ట్రాలతో కలిసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమాలోచనలు జరిపారు. అందరికీ టీకా ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశంపై సూచనలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరారు. ఈ నేపథ్యంలో టీకా వచ్చిన తర్వాత అందరికీ అందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సమన్వయంతో ముందుకెళ్లాలి, అందుకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మేజర్ శివకిరణ్ గారు, సామాజిక అంశాల విశ్లేషకులు. డాక్టర్ వెంకట్రావు గారు, దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మరి టీకా పంపిణీ కార్యాచరణపై మోదీ సర్కార్ ఎలాంటి కసరత్తు చేయాలి? ప్రధానమంత్రి మోడీ గారు దేశ ప్రజలను హెచ్చరిస్తూ వచ్చారు. ఈ కరోనా మహమ్మారి అనే సముద్రంలో, నడి సముద్రంలో ఉన్నాం. ఇంకా ఒడ్డు కనపడుతుంది కానీ ఒడ్డుకు చేరలేదు. వ్యాక్సిన్ మనకు అందుబాటులో వచ్చే వరకు ఈ సముద్రంలోనే ఉన్నాం కనుక అందరూ జాగ్రత్తగా ఉండమనేసి ముందు ఏ ప్రణాళిక అమలు చేయాలన్నా కూడా నిధులు కావాలి. ఒక 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగ సంస్కరణల కోసం, అభివృద్ధి చేయటం కోసం రాష్ట్రాలకు 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. దీంతోపాటు ఏ భారతదేశంలో ఏ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ప్రోత్సాహ నిధుల కింద ఒక్కొక్కరికి 150 కోట్ల రూపాయలు ప్రోత్సాహ నిధులు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేశారు. నిధులు వచ్చిన తర్వాత అమలు అనే కార్యాచరణ కేంద్రము నిధులు పర్యవేక్షణకే పరిమితమైతే అమలు చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఇంకా వ్యాక్సిన్ మనకి అందుబాటులో రాని సమయంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలను సమాయత్తం చేయటానికి, ఎందుకంటే ఈ టీకాలు మనం ప్రతి ఒక్కరికి అందించాలంటే శీతలీకరణ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. టీకాలు తెచ్చిన తర్వాత శీతలీకరణ వ్యవస్థ కనుక సిద్ధంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన టీకాలు వృధా అవుతాయి. అది గ్రామీణ ప్రాంతాలకు అందాలంటే ఈ శీతలీకరణ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల వరకు కూడా నెట్వర్క్ను ఏర్పాటు చేయటం అనేది చాలా ముఖ్యం. అందుకే ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు మీరు ఒక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఈ స్టీరింగ్ కమిటీ వేసిన తర్వాత జిల్లాకి అలాగే మండల స్థాయి వరకు కూడా మీరు కమిటీలు ఏర్పాటు చేసుకుని దాంట్లో ఈ కేవలం టీకాలు వేయటమే కాకుండా టీకాలు వేసినప్పుడు ఏదైనా పరిణామాలు, దుష్పరిణామాలు, అనర్థాలు వచ్చినప్పుడు ఏదో అక్కడుండే నర్సులు, ఎంబీబీఎస్ డాక్టర్ల మీద బాధ్యత పెట్టకుండా ఇది గుండె మీద, మెదడు మీద, కిడ్నీ మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక మెదడుకు సంబంధించిన న్యూరాలజీ డాక్టర్లు, గుండెకి సంబంధించిన గుండె డాక్టర్లు, కార్డియాలజిస్టులు, అలాగే కిడ్నీకి సంబంధించిన నెఫ్రాలజీ డాక్టర్లు, ఈ సూపర్ స్పెషలిస్టులను కూడా కమిటీలో వాళ్ళను నియమించి ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, టీకాలు వేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది గమనించడానికి నిపుణులతో కూడా కమిటీలో వేయమని చెప్పారు. ఏ కంపెనీ టీకా ఇస్తామనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒక డోసు వేయాలా, 2 డోసులు వేయాలా, కండకు వేసే టీకాలా, ముక్కులో వేసే చుక్కలా అనేది ఇంకేమీ నిర్ధారణ చేయలేదు. తర్వాత ఈ కార్యక్రమం అంతా కొనుగోలు కార్యక్రమం అనేది శాస్త్రీయబద్ధంగా చేయడం కోసం ఒక ప్రత్యేక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. వాళ్ళు ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ ఫైజర్ అనే కంపెనీ తయారు చేసే టీకాలు -80 డిగ్రీల టెంపరేచర్లో దాన్ని భద్రపరచాలి. మరి 80 డిగ్రీలు మైనస్లో భద్రపరచాలంటే అటువంటి శీతలీకరణ యంత్రాంగం ఇంతవరకు మనం ఏర్పాటు చేసుకోలేదు. అటువంటి యంత్రాంగం మనకు లేని కారణంగా మనకు అందుబాటులో ఉండేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వాళ్ళు తయారు చేసినదైతే మామూలు మన ఇళ్లలో ఉండే లేదా హాస్పిటల్లో ఉండే రిఫ్రిజిరేటర్లు ఉపయోగపడతాయనే ఇటువంటి సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిశీలించి
మన దేశానికి ఏ టీకా అయితే బాగుంటుందనే అంశాలను కూడా కూలంకషంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇవ్వవలసిన సూచనలు సలహాలు లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ యొక్క సలహా సంప్రదింపుల మేరకే అమలు చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు. మీ యొక్క అభిప్రాయాల మేరకే మేము చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు కరాఖండిగా చెప్పడం జరిగింది. డాక్టర్ ముఖర్జీ గారు, ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా పరిశోధన చివరి దశకు చేరుకుంది. పోటీలో 2 భారతీయ వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. టీకా ప్రజలకు ఇచ్చే ముందు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఏ విధంగా స్పష్టంగా అంచనా వేయాలి? అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న వ్యాక్సిన్స్ అన్నిటిని తీసుకుంటే ముందుగా అందరికన్నా ముందు రిజల్ట్స్ ప్రకటించిన వాళ్ళు మోడర్నా వాళ్ళు ప్రకటించారు. 94.5% వాళ్ళది ఎఫికసీ ఉందనేది ప్రకటించారు. తర్వాత ఫైజర్ వ్యాక్సిన్ వాళ్ళు ప్రకటించారు, మాది 95% ఎఫికసీ ఉందని ప్రకటించారు. తర్వాత వచ్చిన వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వాళ్ళు ఎంత ప్రకటించారంటే మాది 70% ఎఫెక్టివ్ గా ఉంది అని. కానీ కొద్దిగా డోసుల విషయంలో చిన్న అడ్జస్ట్మెంట్ కనుక చేసుకుంటే ఆల్మోస్ట్ 90% వరకు మాది పనిచేస్తుంది అనేది ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు చెప్పారు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి. అయితే రష్యన్స్ కూడా తమ వ్యాక్సిన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే తమ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 95% పనిచేస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 4 వ్యాక్సిన్స్ మనకు ముందంజలో ఉన్నాయి. ఇండియాలో ఉన్న వ్యాక్సిన్స్ చూసుకున్నట్లయితే ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వాళ్ళు phase 3 ట్రయల్స్ కి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు జైడస్ క్యాడిలా వాళ్ళు వాళ్ళకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అది కూడా phase 1 phase 2 ట్రయల్స్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇది కాకుండా బయోలాజికల్ అనే కంపెనీ హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా phase 1 phase 2 ట్రయల్స్ ని స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి ఏ వ్యాక్సిన్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, తొందరగా ఏది వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే వ్యాక్సిన్ అనేది రెడీ అయిపోయింది, ఓకే, తర్వాత అది ఎఫికసీ చూపించింది, రైటే. అది ప్రజల దాకా వెళ్ళడం అనేది ఒక మ్యామత్ టాస్క్ అన్నమాట. ఎక్కడెక్కడ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయం చాలా జాగ్రత్తగా మైన్యూట్ డీటెయిల్స్ సహా డిస్కస్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం మనకి ఉన్న పరిజ్ఞానంతో, మనకి ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ సిస్టంతో ఇది మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సాధ్యమా కాదా అనే విషయాన్ని నెగ్వాక్ వాళ్ళు పరిశీలిస్తున్నారు. నెగ్వాక్ అంటే నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ COVID-19 అని. దానికే మనం ప్రధానమంత్రి నేతృత్వంలో దాన్ని జాగ్రత్తగా చూడటం జరుగుతూ ఉంది. అయితే నీతి ఆయోగ్ చైర్మన్ ఉన్నారు వికే పాల్ అని, ఆయన కూడా దానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే మోడర్నా వ్యాక్సిన్ బాగా కాస్ట్లీగా ఉంది. వాళ్ళు $25 పర్ వ్యాక్సిన్ చెప్తున్నారు. అది చాలా కష్టంగా ఉంటుంది మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి. అదేవిధంగా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే వెంకట్రావు గారు చెప్పినట్టు -70 to -80 degrees లో స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా కష్టంగా ఉంది. ఇకపోతే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే అది కేవలం 70% మాత్రమే ఎఫెక్టివ్నెస్ ఉన్నప్పటికీ డోసేజ్ ట్వీక్ తో అది 90% ఎఫెక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకొని ఉన్నాం ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ని. మూడోది అది పెద్దవాళ్ళలో కూడా బాగా పనిచేస్తుందని తెలిసింది. నాలుగోది అది మనకి శీతలీకరణ అవసరం లేకుండా మామూలు ఫ్రిడ్జ్ టెంపరేచర్స్ లో దాన్ని మెయింటైన్ చేసుకోగలిగిన అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకి ఇమీడియట్ గా అది ఒక 500 నుంచి 600 రూపాయల ఖర్చులో అది మనకి ఇచ్చే అవకాశం ఉందని ఆధార్ పూనావాలా గారు చెప్పడంతో అది మనకి ఫస్ట్ చాయిస్ గా ఉంది ఇప్పుడు. అదేవిధంగా రష్యా వ్యాక్సిన్ కూడా 95% పైన ఎఫికసీ ఉందని, ప్లస్ మన రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు పరీక్షలు చేయడం మొదలు పెట్టారు. కాబట్టి రష్యాకి సంబంధించిన రిజల్ట్స్ కూడా కంప్లీట్ గా వచ్చినట్లయితే మన రష్యా వ్యాక్సిన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక అవలంబించాలి? ఫస్ట్ దాన్ని కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. వ్యాక్సిన్ స్టోరేజ్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఎవరికి వెళ్తుందని చూసుకోవడానికి ఇంపార్టెంట్. ఇదంతా చేయడానికి మనకు ఆల్రెడీ ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. దాన్ని ఈవిన్ సిస్టమ్ అంటారు, EVIN అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని. ఇది మన వాళ్ళు UNDP అని ఉంది, UNDP ప్రాజెక్ట్ తో దీన్ని ముందే తయారు చేసి పెట్టుకొని ఉన్నారు. దీని ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్స్ వెళ్ళినాయి, ఏ వ్యాక్సిన్ స్టోరేజ్ ఎంత డిగ్రీస్ లో ఉంది, ఎక్కడ కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతుంది, ఎక్కడ కోల్డ్ చైన్ బ్రేక్ అవుతుంది, ఎవరెవరికి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటున్నాయి, ఇవన్నీ ఈ చిన్న సాఫ్ట్వేర్ తో వీళ్ళు కోఆర్డినేట్ చేయగలుగుతారు. ఒక్క దగ్గర కూర్చొని ఇదంతా మనం మానిటర్ చేయొచ్చు. దీన్నే ఈవిన్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్ కి ముందు వరుసలో ఇస్తామని చెప్పారు ఆల్రెడీ.
బట్ హెల్త్ కేర్ వర్కర్స్ తో పాటు పోలీసు ఉన్నారు, తర్వాత మీడియా మిత్రులు ఉన్నారు, తర్వాత పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, తర్వాత 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓల్డేజ్ హోమ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ముందు వరుసలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన అంచనాల ప్రకారం సుమారుగా ఇండియాలో మొదటి వరుసలో నిలబడిన వాళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు. అంటే 60 కోట్ల వ్యాక్సిన్స్ మనకి ఫస్ట్ ఫేజ్ లో కావాలి, అంటే 600 మిలియన్ల వ్యాక్సిన్స్ కావాలి. మేజర్ శివకిరణ్ గారు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని కింది వరకు క్రమబద్ధంగా తీసుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి స్పష్టమైన సమన్వయం ఉండాలి, అలాగే రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో టాస్క్ ఫోర్సుల పాత్ర ఏ విధంగా కీలకమైంది? వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ డన్. అంటే మనకు ఒక ప్రాబ్లం గురించి, సమస్య గురించి అవగాహన నంబర్స్ మనం మ్యాగ్నిట్యూడ్ చేసుకోగలుగుతామని మనం మేనేజ్ చేయగలుగుతామని డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినట్టు ఇంతకుముందు మనము స్టేట్ సెంట్రల్ అని మాట్లాడుకునే ముందు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఒక మంచి వ్యవస్థ ఏర్పడటం జరిగింది. ఆ వ్యవస్థలో ఫస్ట్ గ్యావి అని GAVI గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ అని పెట్టడం జరిగింది. వీళ్ళు కోవాక్సిన్ ఇంకో కొలాబరేషన్ ఫర్ వ్యాక్సిన్ ఆర్గనైజేషన్, తర్వాత దాంట్లోనే సేజ్ అని స్ట్రాటజీ గ్రూప్ ఫర్ అడ్వైజర్స్, తర్వాత వీళ్ళేమో వ్యాక్సిన్ ప్రాసెస్ని చేస్తున్నారు, అంటే మానిటర్ చేస్తున్నారు. ప్రీ క్లినికల్లో ఫస్ట్ 154 క్యాండిడేట్స్ ఉండేది మన దగ్గర వ్యాక్సిన్స్. ఫేజ్ 1లో 21 వచ్చినాయి, ఫేజ్ 2లో 13, ఇప్పుడు ఫేజ్ 3లో 10 ఉన్నాయి. ఆ 10లో కూడా మన అదృష్టం బాగుంటే హైదరాబాద్లోనే చాలా మటుకు వాళ్ళతో కొలాబరేషన్ ఉన్నాయి, ఆ 10 ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, యూనిసెఫ్ ఇవన్నీ కలిసి ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని దేశాల్లో అందరికీ వ్యాక్సిన్ అవసరం ఉండొచ్చు, కొన్ని దేశాల్లో కొంతమందికి అవసరం ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినట్టు ప్రయారిటైజేషన్ చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అప్రాక్సిమేట్గా వాళ్ళ అంచనా ప్రకారం 3% ఉంటారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 65+ ఏజ్ గ్రూప్, 65 ఏజ్ గ్రూప్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఈ మొత్తం కలిపితే 20% వరకు నార్మల్గా ఒక దేశం పాపులేషన్లో ఉండొచ్చు అని. అయితే వీళ్ళు ఏమన్నారంటే ప్రయారిటీ మీద మనం ఫస్ట్ ఆ 20% ట్యాకిల్ చేయగలిగితే ఉన్న వ్యాక్సిన్ తోటి, వచ్చిన క్వాంటిటీస్ తోటి మనం ఈ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. దాన్ని ఫస్ట్ మనం ప్లానింగ్ 20% వరకు చేయాలని ఒక ఆలోచన తీరు నడుస్తుంది. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ దీంట్లో ఏంటంటే ఈ వ్యాక్సిన్ సిస్టమ్ నడుస్తుంది. ఇంతకుముందు కాస్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్గా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ కోవాక్స్ ఇవన్నీ కలిసేసి ఎంకరేజ్ చేయడానికి వ్యాక్సిన్ కోసం ఫండింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటికే $2 బిలియన్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీస్కి వీళ్ళు ఈ ఫండింగ్ ఇచ్చి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఆ వ్యాక్సిన్ మేము కొనటమని అడ్వాన్స్ మార్కెటింగ్ అగ్రిమెంట్స్ కూడా అయినాయి అనమాట. అంటే రిస్క్ కాబట్టి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తే మళ్ళీ తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్గా ఇవన్నీ ప్లానింగ్ నడిచింది. తర్వాత సబ్సిడైజ్ చేసి $2కి దాని వ్యాక్సిన్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది. November 20th మొన్న అయిన మీటింగ్ ఇది దాని రిజల్ట్ అనమాట. అయితే $2కి వ్యాక్సిన్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళు ఏం చేసినారు, 190 దేశాలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ 190 దేశాల్లో 90 దేశాలు ఏమన్నాయంటే మేము వ్యాక్సిన్ ఖర్చు యాక్చువల్గా మేము ఇస్తాము, మాకు సబ్సిడీ అవసరం లేదు, వేరే 90 దేశాలు ఏవైతే కొంచెం అండర్ డెవలప్డ్ ఎకానమీస్ ఉన్నాయో వాళ్ళకి సబ్సిడీ అవసరం అని చెప్పేసి ఇనీషియల్గా ఆ ఫండ్ ఆ 90 దేశాలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇంటర్నేషనల్లీ ఒక మంచి వ్యవస్థ దీన్ని మానిటర్ చేస్తుంది. నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఫామ్ అయ్యి ఉంది. ఇక్కడ నీతి ఆయోగ్ దాంట్లో మెంబర్స్ ఉన్నారు. ముఖ్యమంత్రితో డిస్కషన్ జరిగింది. ఒక కథనాల ప్రకారం చదువుతుంటే ఏమైంది, మన దగ్గర పల్స్ పోలియో ప్రోగ్రామ్ చాలా ఎఫెక్టివ్గా హెల్త్ కేర్ వర్కర్స్ని కలిసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మైండ్లో ఆ నెట్వర్క్, పల్స్ పోలియో నెట్వర్క్ అయితే మనం వాడినామో అదే స్ట్రాటజీ వాడాలని గవర్నమెంట్ డిస్కషన్ నడుస్తుందని తెలుస్తుంది. అదే కాక సివిల్ సొసైటీ గ్రూప్స్ హైదరాబాద్లో మేము కొన్నిట్లో డిస్కషన్స్ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని సప్లై చైన్ లాజిస్టిక్స్ అంటాము. ఒక ప్రోడక్ట్ వచ్చినాక దాన్ని సప్లై చైన్లో ఎట్లా మానిటర్ చేయాలి అంటే సప్లై చైన్లో ఉన్న ఎక్స్పర్టైజ్, వెహికల్స్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నిటిని ఏ విధంగా మనము రెడీగా చేసి పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఎంతమంది అవైలబుల్ ఉన్నారు, వాళ్ళని ఎట్లా వాడుకోవాలి డీసెంట్రలైజ్డ్ వేగా, అది మనం తయారీతో ఉన్నాము. అండ్ వచ్చినప్పుడు ఆ ఫోర్స్ రెడీగా ఉంది కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ ఆన్ ఎట్ దట్ టైం. వెంకట్రావు గారు, త్వరలో మన దేశానికి సంబంధించి కోవాక్సిన్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు November 15న ఈ కోవాక్సిన్ 3వ దశ ప్రయోగాలు భారత్ బయోటెక్నిక్ వాళ్ళది ప్రారంభమైంది. అది December 15 నాటికి పూర్తవుతాయి. తర్వాత నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత వాళ్ళు కండకు వేసే
ఈ టీకాతో పాటు ముక్కులో చుక్కల రూపాన వేసే టీకాను కూడా ప్రయత్నం చేసే ఏకైక కంపెనీ ప్రపంచ దేశాల్లో భారత్ బయోటెక్నిక్ కంపెనీ. ఈ కంపెనీకి ఇప్పటికే రోటా వైరస్ అనే దాన్ని ముక్కులో టీకాలు వేసే ఆ సాంకేతిక పరిజ్ఞానము గల ఏకైక కంపెనీ ప్రపంచ దేశాల్లో భారత్ బయోటెక్నిక్. అది కనుక వస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, మొదటి దశలో ప్రధానమంత్రి మోడీ గారు 1 కోటి మందికి నేను టీకాలు ఏర్పాటు చేస్తాను. ఈ 1 కోటి మంది ఎవరంటే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, అలాగే మున్సిపాలిటీలో గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది అన్నారు. అయితే 1 కోటి మందికి మనం పంపిణీ ఎన్ని నెట్వర్కులు ఉన్నా ఏమున్నా ఆ పంపిణీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి ముఖ్యం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లు ఎలా అయితే పకడ్బందీగా నిర్వహిస్తారో ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థని నిర్మాణం చేస్తే తప్పనిచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే ఈ వ్యవస్థలో అయితే ఏ లక్ష్యంతో అయితే 1 కోటి మందికి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉద్దేశించారో అది నెరవేరపోవచ్చు. కనుక దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనం జియో ట్యాగింగ్ అని చేయాలి. ఏ వ్యక్తి పేరిటైతే టీకా వస్తుందో ఆ వ్యక్తికి జియో ట్యాగింగ్ చేయటం, తర్వాత జియో ఫెన్సింగ్ అని ఆ టీకా జియో ఫెన్సింగ్ చేసిన వ్యక్తికి వెళ్ళటం, టీకా వేయగానే డిజిటల్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తే ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో టాయిలెట్ల నిర్మాణంలో అవినీతి లేకుండా జియో ట్యాగింగు, జియో ఫెన్సింగు, అలాగే డిజిటల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ ద్వారా సద్వినియోగం చేశారో ఆ టెక్నాలజీ ఉపయోగిస్తే తప్పనిచ్చి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు 1 కోటి మందికి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి వైద్య సిబ్బందికి అన్నారో పక్కదారి పట్టించి రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యి ఎవరెవరికో వెళ్ళే అవకాశం ఉంది కనుక ఎవరికి ఇవ్వాలనుకున్నారో ఆ లక్ష్యం నెరవేరదు కనుక ఈ సాంకేతిక పరిజ్ఞానం స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎవరి ఒత్తిడికి లొంగకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి షుగరు, బీపీ, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి. టీకా తయారీలో అలాగే పంపిణీలో ప్రపంచంలోనే మన దేశానికి విశేషమైన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో దేశ ప్రజలందరికీ టీకా పంపిణీ చేయడానికి మనం ఎలాంటి ప్రణాళికతో సంసిద్ధం కావాలి? మన దేశం ప్రపంచ దేశాలలో వ్యాక్సిన్ కంట్రీ అంటే భారతదేశం. సామర్థ్యం గలది మనది, అత్యధికంగా కంపెనీలు గలది మనం. రాష్ట్రాలు అక్కడుండే రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లు, కొంచెం డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా కఠినంగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఒక కఠినతరమైన పరీక్ష, అగ్ని పరీక్ష. అది చేయగలిగితేనే ప్రజలు మెచ్చుకుంటారు. డాక్టర్ ముఖర్జీ గారు, టీకా వచ్చిన తర్వాత 130 కోట్ల మందికి కావలసిన డోసుల ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి ప్రధానంగా ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి? అలాగే వాటిని అధిగమించాలంటే ఎక్కడికెక్కడ ఏ స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా చేయాలంటే ఇప్పటి నుంచే ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏర్పడింది, కానీ ప్రతి చోట స్టేట్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నెగ్వాక్ లాగానే సెగ్వాక్లు ప్రతి స్టేట్ కి ఏర్పాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎలక్షన్స్ ముందే వాటికి ఏ విధంగా చెయ్యాలి, ఆఫీసర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, పోలింగ్ ఆఫీసర్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ జరుగుతాయి ముందు. ఆ ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే వ్యాక్సిన్ వచ్చేసింది అని అనుకోండి, చక్కగా వాలంటీర్స్ అందరిని పెట్టుకొని ఎవరెవరిని, ఇప్పుడు వాళ్ళు టీచర్స్ని తీసుకుంటారా, డాక్టర్స్ని తీసుకుంటారా, నర్సెస్ని తీసుకుంటారా, ఎవరినైనా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోదలుచుకున్న వాళ్ళందరినీ ఇంతమంది అవసరం అవుతారని ఒక మాక్ డ్రిల్ నిర్వహించినట్లయితే, ఒక్కొక్క ప్లేస్ లో పబ్లిక్ లో కానివ్వండి, లేకపోతే ఒక హాస్పిటల్లో కానివ్వండి, ఒక మాక్ డ్రిల్ నిర్వహించినట్లయితే దాంట్లో ఉన్నాయి బయటపడతాయి. దాంట్లో ఏమేమి లొసుగులు ఉన్నాయో మనకు బయటపడతాయి. ఒక్కసారి ఆ లొసుగుల్ని మనం అర్థం చేసుకొని చేయాల్సిందే. ఎందుకంటే ఇంత బృహత్ కార్యక్రమాన్ని ఒకేసారి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనం అప్పుడే ప్లాన్ వేసేసి అప్పుడే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే ఖచ్చితంగా ఇవి దుర్వినియోగపడతాయి. అంటే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్లకుండా వేరే వాళ్ళకి వెళ్ళడం అనేది గ్యారంటీ జరుగుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే ఒక మాక్ డ్రిల్ లాంటిది చేసుకోవాలి. ఒక ఫైర్ వస్తే ఎట్లా డ్రిల్ చేస్తామో, ఒక ఎలక్షన్స్ రాబోయే ముందు ఏ విధంగా మనం ట్రైన్ చేస్తామో, అదే విధంగా అందరు వాలంటీర్స్ ని మనం పిలిచి కూర్చోబెట్టుకొని చివరి దాకా వెళ్లే వరకు దాన్ని మానిటర్ చేసింది మళ్ళీ ఎలా వస్తుందో చూసుకొని, దాంట్లోపల ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో దాన్ని పర్యవేక్షణ చేసుకొని ఒక 2-3 డ్రై రన్స్ చేస్తే ఎప్పుడైతే మనకు వ్యాక్సిన్ మన చేతికి వస్తుందో అప్పుడు దీన్ని కరెక్ట్ గా చేయగలుగుతాం. ఈ ప్రక్రియను అంతటినీ పారదర్శకంగా ఉంచడం అవసరం.
ఎప్పుడైతే మనం ఈ ప్రక్రియని ఇట్లా మనం ఇక్కడి నుంచి ఇక్కడ చేస్తున్నామో, ఈ ఆఫీసర్ వ్యాక్సిన్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నాడు, వ్యాక్సిన్ తర్వాత ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మనం ప్రజల ద్వారా ఇది తీసుకురాగలిగాము మీడియా ద్వారా, అందరూ పర్యవేక్షణ చేయగలుగుతారు. ఎక్కడన్నా లోపాలుంటే ఎత్తి చూపించగలుగుతారు. కేంద్ర హోంశాఖ ఈరోజు సాయంత్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి కంటైన్మెంట్ జోన్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించుకోవచ్చని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా అధికారాలను దఖలుపరిచింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు దేశ ప్రజలందరూ పాటించాలి? ఇప్పుడు మనం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూస్తే, కరోనా వ్యాక్సిన్ రిజల్ట్స్ వచ్చినాయి కానీ కరోనా వ్యాక్సిన్ భారతీయులందరికీ చేరటానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే ఇప్పుడు 2020లో ఉన్నాం, 21 ఎండింగ్ వరకు ఈ వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. 130 కోట్ల మందికి వ్యాక్సిన్ తయారు చేయటమే సాధ్యం కాదు, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ 1 ఇయర్ లో అట్లీస్ట్ ఫస్ట్ 6 months లో మెజారిటీగా రిస్క్ ఉన్న పాపులేషన్ అందరికి ఇవ్వడానికి కూడా కనీసం జూన్ 2021 వరకు టైం పడుతుంది. సో ఈ టైం లోపల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంజాబ్ లో నైట్ కర్ఫ్యూ పెట్టారు నిన్న, ఢిల్లీలో పరిస్థితులు బాగలేవు, ఉత్తర భారతదేశం వణుకుతూ ఉంది. మన దాకా వచ్చేదాకా ఎందుకు అని కూర్చున్నామంటే మనకు కూడా ఆ పరిస్థితులు వచ్చే ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలని హోంశాఖ మార్గదర్శకాలని విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి మాట్లాడుతూ ఒక అత్యద్భుతమైన మాట ఒకటి చెప్పారు, అప్నా కష్టి జహానం డూబే జిదర్ పానీ కమ్ నహో అని. అంటే మనం ఇందాక వెంకట్రావు గారు చెప్పారు, సముద్రంలో మనం ఒక నడవలో ఉన్నాము, మనకు ఒడ్డు కనిపిస్తుంది, తీరం చేరేది ఇంకా చేరలేదు అని. ఆయన ఏమన్నారంటే, మన పడవ వచ్చి నీళ్లు తక్కువ ఉండే చోట మునిగిపోకుండా మనం చూసుకోవాలి అని. అంత పెద్ద సముద్రాన్ని ఈదొచ్చి మనం చివర్లో దొరికిపోకూడదు ఈ డిసీజ్ కి అని. చాలా గొప్ప మాట, చాలా ఇంపార్టెంట్ మాట, మనందరం విని పాటించాల్సిన మాట. మనకి టీకాలు 2 డోసులు పడి ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత మనకి యాంటీబాడీస్ డెవలప్ అయినాయి అని తెలుసుకునే వరకు మనం తీసుకునే ప్రతి జాగ్రత్త తీసుకోవాలి. శివకిరణ్ గారు, దేశంలో చాలా మంది కరోనా వైరస్ ప్రమాదం తప్పినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. టీకా వచ్చే వరకు అందరూ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? మీరు అన్నది కరెక్టేనండి. చాలా జాగాలలో మనము కరోనా వెళ్ళిపోయినట్టే భావిస్తున్నారు. తిరిగి మళ్ళీ కేసులు సెకండ్ వేవ్ లాగా వస్తున్నప్పుడు కొన్ని మన దేశంలో ప్రదేశాలు తెలుస్తుంది, నంబర్స్ ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ 1 year వరకు మనకు వ్యాక్సిన్ అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి నెక్స్ట్ 1 year వరకు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. ఇంకోటి అదే కాక ఇప్పుడు ఈ కరోనా తోటి మనకు ఎన్నోసార్లు మనం అనుకున్నాం కూడా, పాఠాలు నేర్చుకున్నాము. మనం నార్మల్గా ఉండేది మనకు ఏది అవసరం అనేది చేసి ఏది అనవసరంగా ఉండేదో చేయకుండా ఉండడము ఒక పాఠం నేర్చుకున్నాం. అదే కాక మనము న్యూ నార్మల్ అనుకున్నాము. బిజినెస్ అనండి, ఎడ్యుకేషన్ అనండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూడండి, ఒకప్పుడు ఫిజికల్గా స్కూల్స్ కాలేజ్కి అందరం వెళ్ళేది, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి. దాంట్లో కొంచెం కష్టం ఉన్నా అందరు దానికి కొంచెం అలవాటు పడుతున్నారు. అదే మరి ఇప్పుడు హెల్త్ కేర్, హాస్పిటల్స్ పోకుండా కూడా హోమ్ కేర్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎంటైర్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ మొత్తము మారిపోయింది. అయితే ఈ ప్యాటర్న్ ఇంకొన్ని రోజులు ఇట్లే ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఒక సరైన మందు ఇంకా లేదు, వ్యాక్సిన్ ఇంకా లేదు. మాస్క్, సోషల్ డిస్టెన్సింగు, ఈ చేతులు కడుక్కోవడము, స్టీమింగు, ఇవే బెటర్ మెథడ్స్ అని చెప్పుకుంటున్నప్పుడు ఇంకొక దారి ఏం లేనప్పుడు ఇది కంటిన్యూ చేయడం చాలా అవసరం. ఏ పర్సంటేజ్ అయితే వల్నరబుల్ సెక్టర్ ఉందో, హెల్త్ కేర్ ప్లస్ ఓల్డర్ ఏజ్ సిటిజన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ అందేటట్టు, ఎవరైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందో వాళ్ళని ఇంకొన్ని రోజులు వ్యాక్సిన్ లేకున్నా ఉండేటట్టు కావాలంటే ఇవన్నీ మనము జాగ్రత్తలు ఫాలో చేయడం చాలా అవసరము. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్, సివిల్ సొసైటీని ఒక పార్ట్నర్ లాగా తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే గవర్నెన్సే అన్నీ చేస్తుందంటే చాలా కష్టమేమో. కానీ మీరు అన్నట్టు ఈ ప్రికాషన్స్ మాత్రము నెక్స్ట్ 1 year వరకు మనము ఇగ్నోర్ చేయలేము. వీ హ్యావ్ టు ఫాలో ది సిస్టమ్స్. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా పరిశోధన చివరి దశకు చేరుకుంది. టీకా వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లాలని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.